256 మంది ప్రయాణికులతో లండన్ వెళుతున్న విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కేవలం 5 నిమిషాలు టేకాఫ్ అయింది. పైకి లేస్తాడనమాట. పైకి లేచి 5 నిమిషాల్లో అక్కడున్న అంతస్తుల భవనాల మీద కూలిపోయింది విమానం. తల్లా ఎర్రగా కాలిపోయి మండిపోయారు. ఎంతమంది? 256 చిల్లర. ఎందుకు ఇలాంటి ఘోరకళ్ళు జరుగుతున్నాయి? మారు మనసు పొందకపోతే వాళ్ళే పాపాత్ములని మీరు అనుకోకండి. కూలిపోయిన తర్వాత వాళ్ళు మాత్రమే పాపులు అనుకోకండి. మారు మనసు పొందని మనం కూడా పాపులమే. ఇలాంటి విషయాలు మనకు తెలిసినప్పుడు మనం జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, బహుభద్రత కలిగి ఉండాలి. ఏ క్షణాన్న చావు మనల్ని తీసుకెళ్తుందో తెలియదు. మనం బుద్ధిగా, జ్ఞానంగా, నమ్మకంగా, ఓర్పుతో, సహనంగా దేవునిలో జీవించాలి. దేవుని పనుల్లో మునిగిపోవాలి మనం. లేకపోతే మనం బ్రతికి బట్ట కట్టలేము.